इक्ष्वाकुकुल तिलक इकनेन पलुकवे रामचंद्र नन्नु रक्षिंपकुंडनु रक्षकुलवरय रामचंद्र इक्ष्वाकुकुल तिलक इकनेन पलुकवे रामचंद्र नन्नु रक्षिंपकुंडनु रक्षकुलवरय रामचंद्र। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన యదుకుల కాంబోజి రాగంలో కృతి చేయబడ్డటువంటి కీర్తన రామదాస్ కీర్తన. ఇది పావనికి మరొకసారి ఆశీస్సులు అందజేస్తూ యోగ వాసిష్టంలో నిన్న వశిష్ఠుల వారు మనకి ఈ బ్రహ్మత్వాన్ని గురించి చెప్తూ యోగ భూమికల్లో 4వ భూమిక మనకి అందుతుంది ఎక్కడ అంటే, ముందు 2 భూమికల్లో ఒకటి శుభేచ్ఛ మొదలవుతుంది యోగ భూమిక కింద. దానివల్ల మనకి ఈ సంసారం మీద అంటే భార్యాపుత్రులు వీళ్ళందరి మీద భ్రాంతి పోతుంది. అప్పుడు ఆ విద్య అన్నది సగం నశిస్తుంది అక్కడ అన్నారు. ఆ తర్వాత వేదాంత శ్రవణం విశేషంగా చేస్తే గనక మనకి నిధిధ్యాసలను అభ్యసించగలుగుతాం మనం. దానివల్ల దేహాదుల మీద అహంభావాన్ని కలిగించి ఆ విద్యలోని 4వ భాగం నశించిపోతుంది అన్నారు. తర్వాత మనకి ఈ బ్రహ్మత్వ భావన అక్కడ కనబడ్డం మొదలుపెట్టి సాక్షాత్కరించడం మొదలు పెడుతుంది అనమాట. యోగ భూమికల్లో 4వ భూమిక అప్పుడు అందుతుంది మనకి. అది అక్కడి నుంచి ఇంకా ఆ భావన మనకి దృఢపడి ఆ యోగ భూమికలు క్రమక్రమంగా అంది అవిద్యలో 4వ భాగం కూడాను నశించిపోతుంది. మనకి ఉన్న సత్య పదార్థాన్ని కనిపించకుండా చేసేదే ఈ మనకి ఒక పొర ఆవరణ శక్తి అన్నమాట. అది దాని స్థానంలో లేనిపోని కొత్త పదార్థాన్ని చూపించేది మనకి విక్షేప శక్తి అని మనం వాటి టర్మినాలజీలో చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా అవిద్య పూర్తిగా నశిస్తే ఇంకా మిగిలేది నామరూప రహిత స్థితి అన్నమాట. అదే సన్మయ స్థితి, అదే పరమపురుషార్థం అన్నారు ఆయన. ఇక్కడ ఈ సన్మయ స్థితి అంటే ఏమిటి అన్నది మనకు వచ్చినట్టుగానే శ్రీరాముల వారికి కూడాను అనుమానం వచ్చి అడిగారనమాట. సన్మయం అంటే సత్తు అసత్తు కలిసినది అనే అర్థమేనా అన్న ప్రశ్న అక్కడ. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఇక్కడ సన్మయం అనబడేది మయత్ ప్రత్యయానికి అర్థం అది కాదు, సత్ ఒక్కటే అక్కడ ఉన్నది అనే అర్థంలో కూడా ఈ సన్మయాన్ని వాడవచ్చు. అంటే సత్ ఏవా అనే అర్థంలో కూడా వాడచ్చు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ భుషుండు ఏం చెప్తున్నాడో నువ్వు విను అంటూ విద్యాధరుడితోటి ఈ భుషుండు మాట్లాడిన దాన్ని చెప్తున్నారన్నమాట. విద్యాధర, అహంకారం వల్ల ప్రపంచం అంతా ఏర్పడుతోందని చెప్తున్నాం కదా, కనుక ప్రపంచానికి ఆధారభూతంగా కనిపించే దేశకాలాలు ఎక్కడి నుంచి వచ్చాయనే సందేహం నీకు కలగవచ్చు. దేశకాలాలు అనే స్తంభం ఉంటే గాని ప్రపంచం అనే భవనం నిలబడజాలదు కదా అని నువ్వు ఆలోచించు. కానీ సత్యం అది కాదు. దేశకాలాలు ప్రపంచం అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి. అందువల్ల ఈ దేశకాలాలు ప్రపంచానికి ఆధార స్తంభాలు కావు. ఈ విషయం నీకు బాగా అర్థమయ్యేందుకోసం నేను మళ్ళీ ఒక చిన్న కథ చెప్తాను నీకు అంటూ ఆయన ఇంకో కథ చెప్పబోతున్నారనమాట. ఇది అనుగర్భంలో ప్రపంచ కథ లేదా ఇంద్రోపాఖ్యానము అన్న పేరుతోటి మనం చెప్పుకోవచ్చు దీన్ని. పూర్వం ఒక పరమాణు యొక్క గర్భంలో ఒక పెద్ద కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్షం అంటే సంకేతం ఏమిటి మనకి ఇక్కడ? కల్పనలు చేసే వృక్షమే కల్పవృక్షం. అంటే మాయాశబల బ్రహ్మ అన్నమాట, సగుణ బ్రహ్మ. ఆ కల్పవృక్షంలో 2 కొమ్మలు కలిసిన చోట ఒక మేడికాయ పుట్టింది. ఈ మేడికాయే ప్రపంచం అనుకోవాలి ఇప్పుడు మనం. అదేమిటి, కల్పవృక్షానికి మేడికాయ పుట్టడం ఏమిటి అని అనుకోకు. మాయ చేసే విచిత్రం అదే. ఈ చెట్టుకి వాసన సమూహాలే నీళ్లు, సుఖదుఖాల అనుభవాలే పరిమళాలు. మహాకల్పావసనం దాకా దీనికి దీర్ఘాయు ఉంది. దీనికి కాసే మేడిపళ్ళు ఒక్కోసారి కాకులు పాలవుతుంటాయి, మరోసారి కోకిల పాలవుతుంటాయి. ఇక్కడ కాకులంటే అవిద్యగల జీవులు, కోకిలలు అంటే విద్యగల జీవులు అని అర్థం.
ఈ మేడిపండు మధ్యలో ఒక దేవేంద్రుడు ఉండేవాడు. అతను సంస్కార బలం చేత, గురూపదేశం చేత వివేకవంతుడై రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఇలా ఉండగా రాక్షసులు వచ్చి యుద్ధానికి దిగారు. ఆ సమయానికి హరిహరాద ప్రధాన దేవతలు ఏదో కారణం చేత దూరంగా వెళ్ళిపోయారు. అందువల్ల ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోయి పారిపోవాల్సి వచ్చింది. అతను పరిగెత్తి ఎలాగో శత్రువులు కళ్ళు గప్పి ఒక అణువు యొక్క కడుపులోకి దూరిపోయాడు. త్రసరేణుం వివేశ సహ అంటూ మనకి ఇక్కడ సర్గ 13లో 18వ శ్లోకంలో చెప్పబడిన వాక్యం అన్నమాట. అక్కడ కొంతకాలం విశ్రాంతిగా కూర్చుని ధ్యానం చేసి మనోబలం చేత ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు. ఆ భవనంలో ప్రవేశించి దాని చుట్టూ ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. నగరం చుట్టూ రాజ్యం ఏర్పరచుకున్నాడు. అక్కడ రాజ్యం చేస్తూ ఉండగా కుందుడనే కొడుకుడు పుట్టాడు. కొంతకాలం తర్వాత ఆ దేవేంద్రుడు కుందుడికి పట్టాభిషేకం చేసి తన శరీరాన్ని వదిలేశాడు. ఆ వంశంలో ఇప్పటికీ 1000 మంది ఇంద్రులు పుట్టేశారు. ఇప్పుడు రాజ్యం చేస్తున్న వాడి పేరు అంశకుడు. వాళ్ళ రాజ్యానికి మూలమైన త్రసరేణువు జారిపోయింది. అయినా ఆ రాజ్యం మాత్రం క్షేమంగానే ఉంది. ఆ వంశంలో ఒకానొక దేవేంద్రుడికి బృహస్పతి ఉపదేశం వల్ల యథార్థ జ్ఞానం కలిగి అందువల్ల తాను యథాప్రాప్త కార్యానుసారి అయ్యాడనమాట. 100 అశ్వమేధాలు చేశాడు, యుద్ధాలు చేశాడు, ఓడాడు, గెలిచాడు. ఇన్ని జరుగుతున్నా అతని తత్వదృష్టి చెదరలేదు. ఓసారి సమయం కలిసి వచ్చినప్పుడు అతను ధ్యానంలో కూర్చుని మాయాసబల బ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వల్ల అతనికి ఈ ముల్లోకాలు చిన్మయత్వంలోనే ఉన్నాయని అర్థమైంది. ఈ ప్రపంచాలన్నీ ఉత్పత్తి కాలంలో సద్రూపాలుగాను, వినాశకాలంలో అద్రూపాలుగాను ఉంటున్నాయని అతను అర్థం చేసుకోగలిగాడు. ఇలా అతను జ్ఞానసముద్రుడై ఉండగా పూర్వం చేసిన 100 అశ్వమేధ యాగాల సంస్కార బలం వల్ల సమాధిలోంచి మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ నిస్సంగంగా రాజ్యం చేస్తున్నాడు. మాయాతత్వాన్ని అర్థం చేసుకుని ఆ మాయకు అహంకార తాదాత్మ్య భావనే కారణం అని అర్థం చేసుకుని ప్రశాంతంగా ఉండిపోయాడు. కనుక విద్యాధర యత్రాహం త్వం జగత్తత్ర పూర్వమాగత్య తిష్టతి. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అంతకు ముందే వచ్చి కూర్చుంటుంది ఈ ప్రపంచం అని అర్థం చేసుకో అన్నారు. అహంకారానికి ముందే ప్రపంచం ఎలా వస్తుందండి అన్నారు విద్యాధరుడు. భూషుండు అన్నారు, ప్రతివాడు స్వప్నంలో ఒక ప్రపంచాన్ని చూస్తున్నాడు. చూసినప్పుడు ఎవరికైనా ఇది కొత్తదని, కొత్తగా చూస్తున్నానని అనుభూతి కలుగుతోందా? లేదే. అందుకే ఈ ప్రపంచం ముందే వచ్చి కూర్చుంటుందని అంటున్నాను. ఇందుకు అణుగర్భంలో త్రసరేణువులో దేవేంద్రుడికి ఒక పెద్ద ప్రపంచం గోచరించడమే నిదర్శనం. నిజానికి అహంకారానికి ప్రపంచానికి భేదమే లేదు. గాలికి చలనానికి ఎంత భేదమో అంతే భేదం అహంకార ప్రపంచాలకి. కనుక సాధకుడు అహంకారాన్ని తుడిచిపెట్టుకోవాలి. తత్వదృష్టితో లేదనుకోవడమే తుడిచిపెట్టుకోవాలి. తత్వదృష్టిలో అహంభావం అనేది కుందేటు కొమ్ము లాంటిది అనేది గుర్తించాలి. ఇప్పుడు విషయం అర్థమైంది కదా నీకు? ఒకటే గుర్తుపెట్టుకో, అధ్యారోప ప్రక్రియలో అసలు శూన్యమైనది కూడా పర్వతం లాంటిది అయి కూర్చుంటుంది మనకి. అపవాద ప్రక్రియలో పెద్ద బ్రహ్మాండం కూడాను శూన్యం అయిపోతుంది అన్నారు. అలా చెప్పి వశిష్ఠుడు రాముడితోటి ఏమంటున్నారంటే, రామా, భుషుండు ఇలా మాట్లాడుతూ ఉండగానే విద్యాధరుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు. భుషుండు ఎన్నిసార్లు మేలుకొల్పాలని ప్రయత్నం చేసినా అతను ఇంకా బయటికి రాలేదు. కాబట్టి రామ, పరిశుద్ధమైన చిత్తానికి ఉపదేశం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. నేను నీకు చెప్పే పరమోపదేశం కూడా ఇదే. నా అహమిత్యస్తి తేనాంతర మౌనం భావయశాంతయే ఏతావదుపదేశోక్తి పరమానేతరాస్తి హి. ఇది మనకి సర్గ 16లో 5వ శ్లోకం అనమాట. అహంకారం అనేది లేనే లేదు, ఉన్నది చిదేక రసమైన ఒక ప్రత్యేగాత్మ మాత్రమే అంటూ ఇక్కడ దీనికి అర్థం వస్తుంది. కనుక నేను నిత్యశాంతి కావాలి అంటే మానసికంగా మౌనాన్ని పాటించాలి. లేని అహంకార భావాన్ని చేసుకోకు. ఇదే మేము చేసే ఉపదేశం, దీన్ని మించిన ఉపదేశం లేదు అన్నారు. రామ, ఆత్మజ్ఞానం లేకపోయినా సరే దీర్ఘ జీవితాన్ని ఎవరైనా సాధించారా అని అడిగినప్పుడు భుషుండు యోగి ఈ కథ నాకు చెప్పారు. నేను ఆశ్చర్యపోయి నవ్వి, ఆత్మజ్ఞానం లేకుండానే విద్యాధరుడు 4 కల్పాల పాటు జీవించి చివరికి ఆత్మజ్ఞానం వల్లే చిరంజీవి అయ్యాడు కదా అని మనసులో భావించుకుని
భుషుండు యోగి దగ్గర సెలవు తీసుకుని ఆ విద్యాధరుడు ఉన్న చోటుకి వెళ్ళాను. అక్కడ ఆయన చూసి భుషుండు చెప్పింది సత్యమేనని అర్థం చేసుకుని తిరిగి నా ఆశ్రమానికి చేరుకున్నాను. ఇదంతా ఎప్పుడు జరిగిందనుకుంటున్నాం? ఈ కల్పంలోనే 11 మహాయుగాల వెనకాల జరిగింది. విద్యాధరుడి కథ వల్ల మనకి తేలుతున్న మరో సత్యం ఏమిటంటే, అహంకారం నశిస్తే పుణ్యపాప ఫలాలనిచ్చే సంసార వృక్షం నశించిపోతుంది. శ్రవణ మననాది రూపమైన ఆత్మవిచారణ వల్ల మాత్రమే అహంభావం నశిస్తుంది. అలా అహంభావం నశించిన జీవన్ముక్తుడికి శరీరం ఉన్నా దాని నుంచి సంసార వృక్షం ఉద్భవించదు. ఈ తత్వం తెలియని పామరులు మరణం అంటే భయపడుతుంటారు. మరణంలో మనస్సు, బుద్ధి, అహంకారం మొదలైనవన్నీ పూర్తిగా నశించిపోతాయని వారు అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. అది ఎలాగో వివరిస్తాను చూడండి నేను నీకు ఇప్పుడు. ఒకానొక ప్రారబ్ధ శేషం వల్ల ఒకటికి మానవ జన్మ వచ్చిందే అని అనుకుందాం. ఆ జీవి కర్మశేషం వల్ల అనుభవించవలసి ఉన్న సుఖదుఖాలకు అనుగుణంగా వాడి యొక్క శరీరం, కొన్ని పరిసర ప్రాంతాలు, వీటిని జతపరిచే చిత్తవృత్తులు ఇలాంటివి రూపొందుతాయి. కొంతకాలానికి ఆ కర్మశేషం ఖర్చు అయిపోయి మరొక కర్మశేషం అనుభవానికి రావడం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇలాంటి సమయంలో ఆ జీవికి వెనుకటి దేహం మీద అహంభావాన్ని పుట్టించే చిత్తవృత్తి పూర్తిగా మరుగున పడిపోయినా అది రాబోయే దేహం మీద అహంభావాన్ని పుట్టించబోయే చిత్తవృత్తి వైపు దూకుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి దశలో వెనకటి చిత్తవృత్తిని మర్చిపోవడం పేరే మరణము. దాన్ని వాడు మర్చిపోయాడు తప్ప చిత్తవృత్తి అనేది పోలేదు. అందుకే మరపే మరణం అని నీకు ఇదివరకు చెప్పాను అన్నారు. జీవుల చిత్తవృత్తులు చచ్చిపోలేదు కనుక ఇదిగో చూడు, ఇవి నాకు ఈ అనంతాకాశంలో గాలిలో మేరుమందర పర్వతాలు తేలిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి అన్నారు. అప్పుడు శ్రీరాముడు, అయ్యో గురుదేవా, నాకేమీ కనిపించడం లేదే అన్నారు. కనిపించడం అంటే కళ్ళకు కనిపించడం కాదయ్యా, అర్థం చేసుకుంటే మనసుకు కనిపిస్తాయి. ప్రతి జీవి పాత శరీరాన్ని విడిచినప్పుడు సూక్ష్మదేహంతో రాబోయే శరీరానికి పోతాడా లేదా? ఆ శరీరాన్ని అందుకునే లోపల ఆ ప్రాణం అంటే ఆ సూక్ష్మ శరీరం ఆకాశంలో తేలుతూ ఉంటుంది కదా, ఆ ప్రాణంలో చిత్తం ఉందన్నమాట. ఆ చిత్తంలో సంకల్పాలున్నాయి. ఆ సంకల్పాల్లో మేరు మందరాది పర్వతాలు కూడా ఉన్నాయి. అవి చిత్తాలతో పాటు గాలిలో తేలాడుతూ ఉంటాయన్నమాట. ఆ జీవి యొక్క రాబోయే అనుభవం కోసం ఆ దృష్టితోనే నేను మేరు మందరాది పర్వతాల్లో గాలిలో తేలాడుతూ కనిపిస్తున్నాయి అంటూ చెప్పాను. ఈ దృష్టిని అర్థం చేసుకుంటే ఎంతెంతమంది మృతజీవులు ఉన్నారో, వాళ్ళ చిత్తాల్లో ఎన్నెన్ని రకాల ప్రపంచాలున్నాయో, వాటిలో కొన్ని ఒకదానికొకటి కలిసి ఏ సంబంధం లేకుండా విడిపోయి తన పరిసర ఆకాశంలో ఎలా తేలియాడుతున్నాయో ఆలోచించుకుంటూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. రామ, ఈ బయటి కంటికి కనిపించే ప్రపంచానికి గాలిలో తేలియాడే ఆ ప్రపంచాలకు తేడా ఏమిటి అంటే ఒకటే ఉంది. బయట ప్రపంచం మీద నీకు అహంకార మమకారాలు ఏర్పడ్డాయి. అందుచేత నీకు ఈ ప్రపంచం సత్యంలా కనిపిస్తుంది. మిగిలిన ప్రపంచం మీద అహంకార మమకారాలు ఏర్పడలేదు. అందువల్ల అవి సత్యాలనే దృష్టి కలగడం లేదు. దీన్ని బట్టి నీ అహంకారమే ఈ ప్రపంచంగా భాషిస్తోందని అర్థమవుతుంది. కనుక ఈ అహంకారాన్ని తొలగించుకుంటే సంసారం తొలగిపోతుందనే చెప్తున్నాను. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవ, మీరు బయట ప్రపంచమని లోపల ప్రపంచమని విడదీసి మాట్లాడుతున్నారు. వీటిలో జీవుడి యొక్క వ్యావహారిక రూపం ఏది, పారమార్థిక రూపం ఏది, బాహ్య వ్యవహారాలకు ద్వారం ఏమిటి అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, రామ, సర్వవ్యాపకమైన చైతన్యం సృష్టి చేయాలని సంకల్పించి మొదట పంచభూతాలను సృష్టి చేసి వాటిలో తానే ప్రవేశించి జీవుడనే వ్యవహారాన్ని పొందింది. ఆ విషయాలను చాందోగ్యోపనిషత్తు బాగా వివరిస్తుంది మనకి. ఇలా జీవుడైన చైతన్యం కన్ను మొదలైన ఇంద్రియాలను స్వీకరించి వాటి ద్వారా రూపము మొదలైన విషయాలను గ్రహిస్తుంది అన్నమాట. ఇలా విషయగ్రహణం చేసిన జీవుణ్ణి చేతనుడు అన్నాం. ఇది జీవుడి యొక్క వ్యావహారిక రూపం. దానికి మూలమైన అసలు చైతన్యం ఉంది కదా, అదే పారమార్థిక రూపం. సూక్ష్మము కాదు, స్థూలము కాదు, శూన్యము కాదు, అశూన్యము కాదు. ప్రపంచంలోని రకరకాల పదార్థాల రూపాలలో భాషించేది అదే. తాను వ్యవహారిక జీవుడై ఉన్నప్పుడు వాడి ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరించి చెట్టు, పుట్ట మొదలైన పదార్థాల ఆకారాన్ని తానే చెంది వాటిని ప్రకాశింపచేస్తుంది కూడా అదే.
అంటే మనం ఇది ముముక్షు ప్రకరణంలో ఇంద్రియాల ద్వారా జ్ఞానం కలిగే విధానం అనే చోట చెప్పుకున్నాం మనం. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, బాహ్య వ్యవహారాలకు ద్వారాలు ఇంద్రియాలే అన్నాం. ఈ ద్వారాల ద్వారా జ్ఞానం బయటకు వచ్చి వివిధ విషయాలను గ్రహిస్తోంది కనుక గ్రహించే విషయాలను బట్టి జ్ఞానం కూడా చీలిపోయినట్లుగా కనిపిస్తోంది. ఉదాహరణకు కంటి వల్ల కలిగే జ్ఞానం వేరు, ముక్కు వల్ల కలిగే జ్ఞానం వేరు అన్న అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ భ్రాంతి జనితాలైన అనుభూతులే. ఆ అనుభూతులు కలవాడు వ్యష్టిజీవి. ఇతనికి మూలమైన వాడు సమష్టి జీవుడైన హిరణ్యగర్భుడు. అతడే విరాట్ పురుషుడు. సృష్టి మొత్తం అతని యొక్క శరీరం అయినప్పటికీ చంద్రమండలం అతనికి సంకేతం. ఎందుకంటే చంద్రమండలం ద్వారానే మనస్సు అనేది ఏర్పడి వ్యష్టిజీవుడి హృదయంలోకి ప్రవేశిస్తుంది. చంద్రమా మనోభూత్వా హృదయం ప్రావిశత్ ఇత్యాది శృతివాక్యాలు మనకి ఇక్కడ ఈ విషయాన్ని నిరూపిస్తుంటాయన్నమాట. సృష్టిలో ఇలాంటి చంద్రులు వేలకు వేళ్ళు గడిచిపోయారు. అంటే వేలకు వేల విరాట్ పురుషుళ్ళు గడిచిపోయారు. ఇంకా ఎందరో గడవబోతున్నారు. ఈ సమష్టి విరాట్ పురుషుడు సత్య సంకల్పుడు కనుక అతను ఏది కావాలనుకుంటే అది అలా రూపొందుతుంది. వ్యష్టిజీవులంతా అతని సంకల్పం వల్ల వచ్చిన వారే కనుక ఇతనికి వ్యష్టిజీవులకి మౌలిక భేదమేమీ ఉండదు. ఈ సమష్టిలో ఉండే సత్తా వ్యష్టిలో ఉండే సత్తా రెండు ఒకటే, అంటే సత్తు ఒకటే. కానీ వ్యష్టిజీవుడు తనలో తానే నేను అనే భేదాన్ని కలిగించుకోవడంతో బంధాన్ని పొందుతున్నాడు. కనుక రామా, నువ్వు నేను అనే పరిమిత అహంభావాన్ని తొలగించుకో, ఆనందఘన స్వరూపుడివై జ్ఞానిగా ఉండిపో అన్నారు. అంటూ ఇంకేం చెప్తున్నారు, మానవుడు జ్ఞానిగా ఉండాలి కానీ జ్ఞానబంధువుగా ఉండకూడదు నాయన. జ్ఞానబంధువుగా ఉండడం కంటే అజ్ఞానిగా ఉండడమే మేలని నేను అంటాను అన్నారు. అనగానే శ్రీరాములు వారు అన్నారు, గురుదేవ, జ్ఞాని అంటే ఎవరు, జ్ఞానబంధు అంటే ఎవరు, వీళ్ళకి లభించే ఫలితాలేమిటి, ఈ విషయాలు చెప్పండి అంటూ మళ్ళీ అడిగారనమాట. రామ, వ్యాచెష్టే యహ పఠతి చ శాస్త్రం భోగాయ శిల్పవత్ యతతేన త్వనుష్ఠానే జ్ఞానబంధు స ఉచ్యతే. ఇది మనకి సర్గ 21లో శ్లోకం 3 అన్నమాట. ఒకడు ఇతర శాస్త్రాలు లౌకిక శాస్త్రాలు చదివినట్టుగా జీవిక కోసం ఆధ్యాత్మ శాస్త్రాలను చదువుతాడనుకో, వాడు బాగా వ్యాఖ్యానం కూడా చేయగలడు. కానీ దానిలో చెప్పబడ్డ విషయాల్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నం కూడా చేయడువాడు. వాడు జ్ఞానబంధు అంటే జ్ఞానానికి చుట్టం లాంటివాడు మాత్రమే. అలాంటి వాడి వ్యవహార రీతిలో జ్ఞానఫలం యొక్క లక్షణం ఏమీ కనిపించదు మనకి. ఇతర లౌకిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారిలాగానే వీడు కూడా ఎంతసేపటికి దాని మీద రాబడి సంగతి చూసుకుంటూ ఉంటాడు. పైకి జ్ఞానిలాగా నటిస్తూ ఉంటాడు, లోపల మాత్రం జ్ఞానం సంగతి అసలు పట్టించుకోడు. అందుకే వీడు జ్ఞానబంధువు అన్నారు. ఉన్నమాట చెప్పాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే జ్ఞానం, మిగిలిన జ్ఞానాలన్నీ జ్ఞానభ్రాంతులు, జ్ఞానాభాసలు అన్నారు. అనగానే శ్రీరాములు వారు అన్నారు, అయితే పరిపూర్ణ జ్ఞాన సిద్ధుడు ఒక్కడే జ్ఞానే అవుతాడు కదా, మరి మిగిలిన సాధకులంతా నీచులైన జ్ఞానబంధువులే అని కదా మీ ఉద్దేశం అన్నారు. అనగానే వశిష్ఠులు వారు అన్నారు, సాధకులు జ్ఞానబంధువులే కానీ నీచులు కాదు. నేను చెప్పింది సాధన చేయకుండా పైకి జ్ఞానిలాగా నటించేవాళ్ళు నీచులు. వీరే అసలైన జ్ఞానబంధువులు. మరొక రకమైన జ్ఞానబంధువులు ఉన్నారు. వారు వేదాంత శాస్త్రాధ్యయనం చేసి దాన్ని ఆచరణలో పెట్టాలని కృషి చేస్తూ చేత అయి కాని పరిస్థితుల్లో తంటాలు పడుతూ ఉంటారు. వీరు సాధువులైన జ్ఞానబంధువులు అన్నమాట. వీరి విషయంలో జ్ఞానబంధువులనే మాటకు అర్థం వేరు. జ్ఞానేన బధ్యతే ఇది జ్ఞానబంధువు అని ఉత్పత్తి ఇక్కడ. జ్ఞానం వీడిని బాధిస్తుంది, అది అర్థం చేసుకోవాలి. జ్ఞానం వీడిని గట్టిగా పట్టుకుంటుంది. కనుకనే వాడు పూర్తిగా జ్ఞాని కాలేకపోయినా కేవలం అజ్ఞానిగా ఉండలేడనమాట. భోగాలనే వ్యాధులతోటి రమించలేడు. కనుక రామ, సాధకుడు మొదట సాధు జ్ఞానబంధు అవ్వాలి. అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం కుర్యాదాహారం ప్రాణసంధారణార్థం ప్రాణాధార్యాస్తత్వ
జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న దుఃఖం అన్నారు సర్గ 21లో శ్లోకం 10లో. సాధకుడైన వాడు ఆహారం కోసం నింద్యం కాని పని చెయ్యాలి. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత ఆహారం కావాలో అంత సంపాదించుకోవాలి. తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రాణాలను నిలుపుకోవాలి అతను. దేన్ని తెలుసుకుంటే మళ్ళీ దుఃఖం కలగదో అటువంటి తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించేవాడు అచిరకాలంలోనే జ్ఞాని కాగలడు. ఇక జ్ఞాన లక్షణాలు చెప్తాను విను. ఎవడైతే క్రమక్రమంగా జ్ఞానభూమికలను సాధించుకుంటూ వస్తాడో, మెట్టు మెట్టు పైకెక్కుతూ చివరికి పరిశుద్ధమైన పరబ్రహ్మ యందు స్థిరపడతాడో, అచిత్తాన్ని చిత్తాన్ని కర్మఫలాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటాడో, అంటే అవి యథార్థం కావని తెలుసుకుని ఉపేక్ష చేస్తాడో వాడే జ్ఞాని. ఇక్కడ అచిత్తం అంటే ఇంద్రియగ్రాహ్యాలైన శబ్దాది విషయాలు, చిత్తం అంటే ఆయా ఇంద్రియాల ద్వారా కంటికి ప్రసరించిన ఆయా పదార్థాలు ఆకారంగా పరిణామం చెందిన అంతఃకరణ స్వరూపం. కర్మఫలం అంటే సుఖదుఖాలు. ఈ స్థితి రావాలంటే సాక్షిత్వం పట్టుబడాలి మనకి. పూర్వం జడభరతులు ఇలాంటి స్థితిని పొందడం వల్లే తమ శరీరాలను ఇతరులు నరుకుతున్నా చూస్తూ ఉండిపోయారు. ఇలాంటి స్థితి రాకపోవడానికి కారణం అజ్ఞానం. అజ్ఞానానికి మొదటి ఆవిష్కారం అహంకారం. దీన్ని రెండవ రూపం ఈ ప్రపంచం సత్యం అనే భావన. ఈ ప్రపంచంలో విత్తు మొలక వంటి కార్యకారణ భావాలు కనిపిస్తాయి కనుక ఇది సత్యమేనని అనిపిస్తూ ఉంటుంది. కానీ అటు సృష్టి ప్రారంభం దగ్గరకు, ఇటు సృష్టి చివర ప్రళయం దాకా వెళ్ళి చూస్తే ఈ కార్యకారణ భావాలకు అస్తిత్వం మనకు కనిపించదు. సామాన్య మానవులంతా ఈ ప్రపంచం సత్యమని నమ్మి దాని మీద అహంకార మమకారాలు పెట్టుకుంటారు అంటూ చెప్పారనమాట. మరి రేపు ఆయన ఇంకొక చిన్న కథ ద్వారా మన దీన్ని ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనం విన్న తర్వాత అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.